ఒకే ఒక్క మాట ఈరోజు వెన్నచేడు వేదికగా నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనం మనలా ఉంటే, మన అస్తిత్వం మనం తెలుసుకుంటే, మనదైన దాన్ని మనం గుర్తుంచుకుంటే, శత్రువుతో మనం యుద్ధం చెయ్యక్కర్లా. వానికి వాడే ఉరేసుకొని చచ్చిపోతాడు రోడ్ల మీద. మన దాన్ని మనం తెలుసుకోవాలి, మన దేవుళ్ళను మనం పూజించుకోవాలి, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి, మనదైన అస్తిత్వం పైన మనం బ్రతకాలే తప్ప బానిసత్వంతో బ్రతికిన నాడు ప్రపంచ పటంలో నీ అస్తిత్వం లేకుండా పోతుంది. బాగా గుర్తుపెట్టుకో. ఆల్రెడీ కొన్ని దేశాల లోపల, మన పొరుగు దేశాల లోపల మన వాళ్ళు లేరు. ఎక్కడ పోయిరి? భూదేవి మింగేనా? ఆకాశం ఎత్తుకపోయినా? చూడండి, మొన్నటికి మొన్న మొహరం వేడుకల సందర్భంగా ముంబైలో 15,000 మందిని మన హిందువులను హతమార్చడానికి క్యాప్సూల్స్ తయారు చేసినట్టు ఒకడు. ఈ మధ్యలో చాలా వైరల్ అవుతున్న వీడియోలు. నిన్నటికి నిన్న